హలో వ్యూస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు క్రిక్ చాట్ విత్ వెంకట్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ నరేష్. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ వెరీ గుడ్. రెండు టెస్ట్ మ్యాచ్ కూడా జరిగింది. సో ముందుగా ఈరోజు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని గారి బర్త్డే. సో ధోని గారి ప్రత్యేకత అంటే ఏం చెప్తారు మీరు? నరేష్, ధోని ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అతను చాలా ఆర్డినరీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళ ఫాదర్ ఒక పంప్ ఆపరేటర్, ఒక లేబరర్ అనుకోండి, చిన్న సైజు చిరుద్యోగి. ఇతను కూడా ఒక టికెట్ కలెక్టర్గా పనిచేశాడు. మనకు తెలుసు, ధోని సినిమా కూడా అందరూ చూసింటారు. సో చాలా కష్టపడి పైకి వచ్చి ఎక్కడ జార్ఖండ్లో, రాంచీలో, అంటే జార్ఖండ్ అండ్ రాంచీ వాళ్ళకి క్రికెట్లో పెద్దగా క్రికెటర్స్ రారు అక్కడి నుంచి. అలాంటి ప్లేస్ నుంచి వచ్చి అది ఇండియన్ టీంలో మొదట్లో కీపింగ్ సరిగ్గా చేసేవాడు కాదు, బ్యాటింగ్ బాగా చేస్తాడని తీసుకున్నారు అతన్ని. సో బ్యాటింగ్ ద్వారా మళ్ళీ కీపింగ్ ఇంప్రూవ్ చేసుకొని ఇండియా క్యాప్టెన్ అయ్యి ఇండియాకి 3 ఐసీసీ ట్రోఫీలు గెలిపించి పెట్టాడు. ఎవరికి అసాధ్యం కాలేదు. 3 ఐసీసీ T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 3 గెలిపించి పెట్టాడు. తర్వాత ఐపీఎల్ క్యాప్టెన్గా కూడా చెన్నైకి 5 టైటిల్స్ గెలిపించి పెట్టాడు. సో అతని ప్రత్యేకతలు ఏంటంటే చాలా ఉన్నాయి. ఒక ఫినిషర్గా అతని లాంటి ఫినిషర్ మనకి కనబడు. గేమ్స్ గ్రేటెస్ట్ ఫినిషర్ అని చెప్తారు అతన్ని. ఎందుకంటే మీరు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే, ఒకప్పుడు సచిన్లు, తర్వాత కోహ్లీలు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే దాన్ని బ్రహ్మాండంగా ఫినిష్ చేయడం, ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో, అది అతని ప్రత్యేకత. అండ్ కెప్టెన్గా అతను కూల్గా ఉండి చాలా టఫ్ సిచ్యుయేషన్స్లో మనకి విజయాలు అందించడం. అతను ఒక మేనేజ్మెంట్ ట్రైనీస్ ఉంటారు, మేనేజ్మెంట్ నేర్చుకున్నారు. సో ఎట్లా టీంని మ్యాన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, తర్వాత టఫ్ సిచ్యుయేషన్స్లో కూల్గా ఎలా ఉండాలి అనే దానికి అతను ఒక మేనేజ్మెంట్ లెసన్. అతను సైకాలజీలో, మేనేజ్మెంట్లో సంబంధించిన లెసన్ అది. సో కూల్గా మనం డీల్ చేయాలి, ఎంత టఫ్ సిచ్యుయేషన్ అయినా ప్రెషర్ని అంతా తట్టుకొని కూల్గా డీల్ చేయాలని చెప్పి. సో అతను లాంజివిటీ ఇన్ ద గేమ్. అతనికి 43 ఏళ్ళు వస్తున్నా ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాడు, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటాడు. సో ఏ రకంగా చూసుకున్నా ధోని ఒక రోల్ మోడల్ ఫర్ యంగ్స్టర్స్. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, మీరు ఎక్కడి నుంచి అని రావచ్చు, కానీ మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. ధోని ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. మీరు అన్నట్టు ఆయన చాలా మంచి ఫినిషర్ సార్. ఆయన గేమ్ని అంటే ఏ విధంగా ఉన్నా కూడా దాన్ని అనుకూలంగా మలుచుకొని ఈజీగా తున్నప్రాయంగా అంటారా, అది చాలా నీట్గా ఫినిష్ చేస్తారు. సో అలాంటి క్రికెటర్ని మీరు అంటే వేరే క్రికెటర్ని చూసారా? అలాంటి క్రికెటర్ని ఆ విధంగా ఫినిష్ చేసే క్రికెట్ అంటే ఒకటి, ఇప్పుడు ధోని గురించి కానీ, లేకపోతే సచిన్ గురించి, కోహ్లీ, ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళతో ఎవరిని పోల్చలేం. రైట్. ఇండియన్ క్రికెట్ అంటే ఒకప్పుడు నుంచే మీరు చూస్తున్నప్పుడు చాలా మంది ఉండొచ్చు, కానీ మా జనరేషన్కి సచిన్, తర్వాత ధోని, ఇప్పుడు కోహ్లీ అరుదుగా ఉంటారు కదా సార్ ఇలాంటి వాళ్ళు? అరుదుగా ఉంటారు క్రికెట్. ఇప్పుడు అంటే ఇప్పుడు బుమ్రా, ఐ కెన్ ఆల్సో సే బుమ్రా. రేపొద్దున వీ కెన్ సే అబౌట్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, వీళ్ళ గురించి కూడా అలాగే మాట్లాడు. ఇండియన్ క్రికెట్లో ఏంటంటే ఒక సూపర్ స్టార్ తర్వాత ఇంకో సూపర్ స్టార్ ఎమర్జ్ అవుతున్నాడు. మీరు చూడండి, ముందు సునీల్ గవాస్కర్ తర్వాత మనకి సునీల్ గవాస్కర్ రిటైర్ అయిన సచిన్ టెండూల్కర్ వచ్చాడు, రాహుల్ ద్రావిడ్ వచ్చాడు, తర్వాత ధోని వచ్చాడు, విరాట్ కోహ్లీ వచ్చాడు. నెక్స్ట్ వీఆర్ సీయింగ్ ది నెక్స్ట్ క్రాప్ ఆఫ్ సూపర్ స్టార్స్ ఇన్ బుమ్రా, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, ఇలాంటి వాళ్ళు కూడా బాగా ఎమర్జ్ అవుతున్నారు. యశస్వి జైస్వాల్. సో ఇండియన్ క్రికెట్లో సూపర్ స్టార్స్ మంచి అంటే లెజెండరీ ఫిగర్స్, ఐకానిక్ స్టార్స్ అనేవాళ్ళు మనకి ఆ కంటిన్యూస్ సప్లై అనేది మనం చూస్తున్నాం. సో కపిల్ దేవ్ గారి తర్వాత చాలా గ్యాప్ ఉండే కదా సార్, సచిన్ గారు వచ్చే వరకు కూడా కంటిన్యూస్గా వస్తున్నారు. కపిల్ అండ్ సచిన్ ప్లేడ్ టుగెదర్. కపిల్ దేవ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్లో సచిన్ టెండూల్కర్ ఎంటర్ అయ్యాడు. సో కపిల్ ఫేడ్ అవుట్ అవడం, సచిన్ ఎమర్జ్ కావడం ఆల్మోస్ట్ సైమల్టేనియస్గా జరిగింది. సచిన్ టెండూల్కర్ వచ్చిన రోజుల్లో ఎట్లుండే సార్ ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు? ఆయన ఎప్పుడు బాగా హైలైట్ అయ్యిండు? సచిన్ టెండూల్కర్ కెరియర్ ఆర్డినరీగా స్టార్ట్ అయింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 15 runs చేశాడు సచిన్ టెండూల్కర్. అది పాకిస్తాన్లో వసీం అక్రమ్, వకార్ యూనస్ కూడా సచిన్తో పాటే డెబ్యూ చేశాడు. సో అతను మెల్లగా స్టార్ట్ అయ్యాడు. ముఖ్యంగా వన్డే క్రికెట్లో అతను 70 మ్యాచ్లు ఆడినంత వరకు ఒక సెంచరీ కూడా లేదు. మంచి మ్యాచ్లో మంచి స్కోర్లు చేస్తున్నాడు, కానీ 70 మ్యాచ్ల తర్వాత అతనికి ఓపెనింగ్ చేస్తాను నేను. సిద్ధుకి ఇంజరీ అయింది సడన్గా, మ్యాచ్ రోజున సిద్ధు ఇంజర్డ్ అయితే నేను ఓపెనింగ్ ట్రై చేస్తాను. ఓపెన్ చేసి న్యూజిలాండ్లో 84 runs చాలా ఫాస్ట్గా చేశాడు. ఒక 40 balls ఎంతో 84 చేశాడు. అక్కడి నుంచి అతను ఓపెనర్గా ఎమర్జ్ అయిన తర్వాత అతనికి 1 daysలో 49 సెంచరీస్ చేయడం. టెస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ 16 ఏళ్ళకి ఎంటర్ అయినా అతనికి 18 ఏళ్ళప్పుడే ఇప్పుడు సెంచరీ వచ్చింది. అక్కడి నుంచి అక్కడ 51 సెంచరీలు చేయడం. సో సచిన్ టెండూల్కర్ ఒక్కసారిగా బ్రహ్మాండమైన బట్ అతని పొటెన్షియల్, అతని ప్రామిస్ అనేది మనకు తెలుసు.
స్లో అండ్ స్టడీగా అతను రైజ్ ఒక్కసారి ఒక స్టేజ్ అందుకున్న తర్వాత దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ సచిన్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ ఏ విధంగా ఉంది సార్? సెకండ్ టెస్ట్ ఇస్ గ్రేట్ విన్. ఎందుకంటే యంగ్ టీమ్ ఇది. ఆ యంగ్ టీంకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడి ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అందులో ఈ మ్యాచ్లో మీకు టీంలో ఉన్న ఏకైక మ్యాచ్ విన్నింగ్ బౌలర్ బుమ్రా లేడు. బుమ్రా లేకుండా ఆకాశ్దీప్ని తీసుకుని సిరాజ్ ఫస్ట్ మ్యాచ్లో పెద్ద గొప్ప బౌలింగ్ చేయలేదు. జడేజా మంచి బౌలింగ్ చేయలేదు. ప్రసిద్ధ్ కృష్ణ వెంట ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో మన బౌలింగ్ ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి, ఒక అయోమయమైన పరిస్థితిలో మన టీం వెళ్ళింది. అయినా కూడా మన టీం అంత బాగా బ్యాటింగ్ చేయాలి. శుభ్మన్ గిల్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. శుభ్మన్ గిల్ గొప్పతనం ఏంటంటే ఇంతవరకు అతనికి ఇంగ్లాండ్లో సరైన రికార్డు లేదు, అవుట్ సైడ్ ఇండియా సరైన బ్యాటింగ్ రికార్డు లేదు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. రైట్. కానీ ఇప్పుడు అతను క్యాప్టెన్సీ భారం వేసిన తర్వాత కొంతమంది ఈవెన్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూడా క్యాప్టెన్గా అతను బాగా పర్ఫామ్ చేయలేకపోయాడు. క్యాప్టెన్సీ లేకపోతే అతను బాగా ఆడేవాడు. సో క్యాప్టెన్సీ కొంతమందికి బర్డెన్ అవుతుంది, కొంతమందికి అది చాలా క్యాప్టెన్సీ ఎంజాయ్ చేస్తారు. విరాట్ కోహ్లీ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. విరాట్ కోహ్లీ కూడా ఫస్ట్ 2 టెస్ట్లో సెంచరీస్ చేశాడు క్యాప్టెన్గా. అలాగే శుభ్మన్ గిల్ కూడా ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 269 చేయడం, సెకండ్ ఇన్నింగ్స్లో 161 చేయడం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అతని నుంచి. అలాగే ఆకాశ్దీప్ కూడా. ఆకాశ్దీప్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆడించలేదు, కానీ ఇక్కడ ఇంగ్లాండ్లో ఫస్ట్ టైం ఆడుతూ అతను 10 వికెట్లు తీయడం. అండ్ సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్, 7 వికెట్లు తీయడం. సో మనకి మంచి మంచి స్టార్స్ ఎమర్జ్ అయ్యారు. ఈవెన్ రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ కానీ, జడేజా బోత్ ఇన్నింగ్స్లో ఈ స్కోర్డ్ గుడ్ రన్స్. అండ్ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. సో డెఫినెట్లీ చాలా చాలా స్వీట్ విన్. ఎందుకంటే ఎడ్జ్బాస్టన్లో మనం ఎప్పుడు గెలవలేదు. అక్కడ 8 టెస్టులు ఆడితే గతంలో 7 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం. సో 9వ టెస్ట్ మ్యాచ్లో మనం అక్కడ ఒక రేర్ విన్. ఎందుకంటే అది ఎప్పుడు కూడా మనకి అచ్చిరాని గ్రౌండ్ అది. అలాంటి గ్రౌండ్లో మనం గెలవడం అనేది యంగ్ టీంతో చాలా చాలా యంగ్ టీం, ఎవరికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు అక్కడ. అలాంటి టీంతో గెలవడం నిజంగా ఇట్ వాజ్ ఏ గ్రేట్ విక్టరీ. అలాగే ఆకాశ్దీప్ 10 వికెట్స్ కోసం మాట్లాడుకోవాలి సార్. యా, ఎలా అనిపించింది మీకు? ఆకాశ్దీప్ని ఫస్ట్ టెస్ట్లో ఆడించకపోవడం చాలా పెద్ద మిస్టేక్ యాక్చువల్లీ. అతన్ని ప్లేస్లో అతను ఆడించాల్సి ఉంది. ఎందుకంటే అతనికి ఈజ్ ఎన్ అవుట్ అండ్ అవుట్ టెస్ట్ బౌలర్. ఇప్పుడు మీరు ప్రసిద్ధ్ కృష్ణ తీసుకోండి, సిరాజ్ తీసుకోండి, బుమ్రా తీసుకోండి, వీళ్ళు ఐపీఎల్ ఆడతారు, T20s ఆడతారు, వన్డేస్ ఆడతారు. ఆకాశ్దీప్ ఏంటంటే తన ఐపీఎల్ టీంలో కూడా అతను రెగ్యులర్ ప్లేస్ లేదు. ఈ ప్లేస్ ఫర్ లక్నో, అంతకుముందు ఆర్సీబీ కాడు. అతను హీఈస్ నాట్ అన్ ఐపీఎల్ బౌలర్, హీఈస్ అన్ టెస్ట్ బౌలర్. ఈ మధ్యకాలంలో మనకి ఇలాంటి బౌలర్స్ లేరు. మనకి దొరికే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోకస్ అంతా కూడా మీకు వైట్ బాల్ క్రికెట్ మీద, ఐపీఎల్ మీద ఉంటుంది. ఆకాశ్దీప్ ప్రత్యేకత ఏంటంటే లైక్ చేతేశ్వర్ పుజారా ఈజ్ అ టెస్ట్ బౌలర్. టెస్ట్ మ్యాచ్ లెంత్ తెలుసు, అతను టెస్ట్ మ్యాచ్లో ఎలా బౌల్ చేయాలో తెలుసు. మరి అలాంటి బౌలర్ని మనం పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో దట్ వాజ్ ఎ మిస్టేక్ ఫస్ట్ టెస్ట్లో. సో సెకండ్ టెస్ట్లో అది కరెక్ట్ చేస్తున్నారు. అది అతను ప్రూవ్ చేశాడు కూడా. సెలెక్టర్స్ని కూడా ఎంబారస్ చేశాడు టీమ్ మేనేజ్మెంట్, ఎందుకంటే బై పికింగ్ అప్ 10 వికెట్స్. సో అలాంటి బౌలర్ని మనం పక్కన పెట్టాం. కానీ రైట్ టైంలో అతనికి ఆ బ్రేక్ వచ్చినప్పుడు అతను హీ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ ఏంటంటే ది హంట్ ఇన్ పేర్స్. సో సిరాజ్ ఒకవైపు, అతను ఒకవైపు మంచి బౌలింగ్ చేశారు, డిసిప్లిన్గా బౌలింగ్ చేశారు. ఈవెన్ ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ మ్యాచ్లో అన్ని రన్స్ ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ ఇక్కడ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో కాస్త ఎక్కువ రన్సే ఇచ్చాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో హీ బౌల్డ్ వెరీ వెరీ టైట్ లైన్స్, డిసిప్లిన్ బౌలింగ్ చేశాడు. సో మన టీం చాలా తొందరగా ఫస్ట్ టెస్ట్లో చేసిన మిస్టేక్స్ నుంచి కోలుకో. ఫస్ట్ టెస్ట్లో మన టెయిల్ ఎండర్స్ రన్స్ చేయలేదు, ఇక్కడ మన టెయిల్ ఎండర్స్ రన్స్ చేశారు. తర్వాత బౌలింగ్ బెటర్ అయింది, క్యాచ్లన్నీ పట్టుకున్నారు, మంచి మంచి క్యాచ్లు పట్టుకున్నారు. ఒక్క క్యాచ్ కూడా డ్రాప్ కాలేదు నాకు తెలిసైతే. ఒక చెప్పుకోదగ్గ క్యాచ్ అయింది, డ్రాప్ కాలేదు. లాస్ట్లో ఒక క్యాచ్ డ్రాప్ అయింది బై సిరాజ్, అది మినహాయిస్తే. సో ఫస్ట్ టెస్ట్లో చేసిన మిస్టేక్స్ నుంచి తొందరగా వాళ్ళు నేర్చుకొని దే వన్ ది మ్యాచ్ ఫర్ అస్. రైట్. అలాగే ఎడ్జ్బాస్టన్ టెస్ట్ విక్టరీ ఆఫ్టర్ 68 years. ఎలా చూస్తారు? అదే అండి, ఇప్పుడు మనం 8 టెస్టుల్లో 7 టెస్టులు ఓడిపోయాం, 1 డ్రా చేసుకున్నాం. ఎప్పుడు గెలవని చోట్ల మనం గెలుస్తున్నాం. మనం 2008లో పర్త్లో గెలిచాము, తర్వాత 58 ఏళ్ల తర్వాత బ్రిస్బెయిన్లో మనం 2021లో గెలిచాం. లాస్ట్ ఇయర్ మనం సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్లో గెలిచాం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్బాస్టన్లో మనం ఇంతవరకు ఎప్పుడు గెలవని చోట 1967 నుంచి ఆడుతున్నాం. అక్కడ 8 టెస్టులు ఎప్పుడు మనకి విజయం దక్కలేదు. అక్కడ ఎప్పుడు కూడా అది బౌలర్ ఫ్రెండ్లీగా ఉంది. ఇక్కడ ఫ్లాట్ వికెట్ ఉంది, నో డౌట్, వికెట్ వాజ్ వెరీ ఫ్లాట్. కానీ అదే వికెట్ మీద ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ చేయలేకపోయారు. వాళ్ళ గ్రేట్ బ్యాట్స్మెన్ జో రూట్ కూడా పెద్దగా రన్స్ చేయలేదు. వాళ్ళ టాప్ 3 ముగ్గురు ఫెయిల్ అయ్యారు. ఓన్లీ జేమీ స్మిత్ అండ్ హ్యారీ బ్రూక్ తప్పిస్తే వాళ్ళు మిగతా బ్యాట్స్మెన్ వాళ్ళకి కూడా ఫెయిల్ అయ్యారు.
కానీ అలాంటి పిచ్ మీద అక్కడే ఆకాష్దీప్ గ్రేట్నెస్ కానీ సిరాజ్ గ్రేట్నెస్ కానీ మనం చెప్పుకోవాలి. ఫ్లాట్ పిచ్ మీద గిల్ రన్స్ చేయడం, పంత్ రన్స్ చేయడం అది పెద్ద గొప్ప కాదంటే దానికంటే కూడా దిస్ పర్ఫార్మెన్స్ బై ఆకాష్దీప్ అండ్ సిరాజ్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. ఇంగ్లాండ్లో కూడా క్రిస్ వోక్స్ చాలా ఎక్స్పీరియన్స్ బౌలర్, మిగతా బౌలర్స్ కూడా వాళ్ళకి ఇంగ్లీష్ కండిషన్స్ బాగా తెలిసిన బౌలర్స్. బెన్ స్టోక్స్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. వాళ్ళెవ్వరూ అక్కడ రాణించని పరిస్థితిలో మన బౌలర్స్, ఇంగ్లాండ్లో ఫస్ట్ టైం ఆడుతున్న ఆకాష్దీప్, ఇంగ్లాండ్లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని సిరాజ్, వాళ్ళు మంచి బౌలింగ్ చేసి వాళ్ళిద్దరే 17 వికెట్లు తీసి టీంని గెలిపించడం అంటే నిజంగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సార్ అలాగే సుమన్ గిల్ బ్యాటింగ్ అండ్ క్యాప్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి సార్. మీకు ఏమనిపించింది? ఈజ్ జస్ట్ 25 years old. శుభ్మన్ గిల్ వయసు 25 సంవత్సరాలు మాత్రమే. కానీ 25 ఏళ్ల వయసులో అతను చాలా మెచ్యూర్డ్ క్రికెటర్. సో అతనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. కొత్త ప్లేయర్స్ అందరూ చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. ఇంగ్లాండ్లో మొట్టమొదటిసారి క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అయినా సరే అతను చాలా తొందరగా ఎదిగి వచ్చాడని చెప్పాలి మనకి. ముఖ్యంగా ఇంగ్లాండ్లో అతను హైయెస్ట్ స్కోర్ 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు గతంలో. ఇంగ్లాండ్లో హైయెస్ట్ స్కోర్ 28. కానీ క్యాప్టెన్గా ఫస్ట్ టైం అక్కడ ఆడిన 4 ఇన్నింగ్స్లో 3 సెంచరీలు చేశాడు. అందులోనూ ఈ టెస్ట్ మ్యాచ్ ఎడ్జ్బాస్టన్లో ఈ స్కోర్డ్ 430 రన్స్. ఒక టెస్ట్ మ్యాచ్లో ఇన్ని రన్స్ చేయడం సెకండ్ బెస్ట్. అది 456 రన్స్ చేశాడు గ్రామ్ గూచ్ అగేన్స్ట్ ఇండియా 1990లో. 333 అండ్ 123 చేశాడు. 456 రన్స్ ఇన్ ఎ సింగిల్ టెస్ట్ మ్యాచ్ బై సింగిల్ బ్యాట్స్మెన్. 456 రన్స్ అనేది ఒక టీమ్ స్కోర్ ఉంటుంది. అలాంటిది ఒక 430 రన్స్ అతను చేయడం అంటే అతని టెంపర్మెంట్, అతని హంగర్ ఫర్ రన్స్, అతని ఫిట్నెస్, అతని పట్టుదల కెప్టెన్గా టీంని, ఎందుకంటే టీంలో బౌలింగ్ అంత స్ట్రాంగ్గా కనబట్టలేదు. బ్యాటింగ్ బాగా చేయాలి, బ్యాటింగ్ ద్వారా మనం మ్యాచ్ వీ హ్యావ్ టు బ్యాట్ ఇంగ్లాండ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాచ్ అనే ఒక విల్ పవర్తో అతను ఆడిన ఇన్నింగ్స్ 2 ఇన్నింగ్స్లో నిజంగా ఫినామినల్. నిజంగా పర్టికులర్లీ ఈ మ్యాచ్లో, లాస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ చేశాడు. కానీ ఈ మ్యాచ్లో అతను ఆడిన 2 ఇన్నింగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అండ్ క్యాప్టెన్సీ కూడా మీరు అడిగారు. క్యాప్టెన్సీలో ఇప్పటికీ కొంత డిఫెన్సివ్గా ఉన్నాడు. కానీ లాస్ట్ డే రోజున బికాస్ సో మెనీ రన్స్ ఆర్ దేర్, మంచి అటాకింగ్ ఫీల్డ్స్ పెట్టాడు. బౌలింగ్ చేంజెస్ కూడా చాలా ఇమాజినేటివ్ బౌలింగ్ చేంజెస్ ఉన్నాయి. సో మొదట్లో ఫస్ట్ టెస్ట్లో కాస్త డిఫెన్సివ్గా అనిపించాడు, ఓవర్ డిఫెన్సివ్గా. 1-2 బౌండరీలు పోగానే ఫీల్డ్ స్ప్రెడ్ చేయడం అంటే కొత్త కదా. బట్ హీఈస్ లెర్నింగ్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్. సో క్యాప్టెన్సీలో కూడా సెకండ్ టెస్ట్లో అతని నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అండ్ పర్టికులర్లీ ఏంటంటే మెయిన్గా ఇండియన్ టీంలో మీరు క్యాప్టెన్ కావాలంటే మీకు కోచ్ లాంటి వాళ్ళు ఉంటారు, మీ సపోర్ట్ స్టాఫ్ ఉంటారు, మీకు స్ట్రాటజీ విషయంలో. బట్ మీ టీంతో మీరు ఎలా డీల్ చేస్తారు, క్యాప్టెన్ మీ టీంని ఎలా మీరు మోటివేట్ చేస్తారు, ఎలా వాళ్ళని ఆన్ ఫీల్డ్ వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాబడతారు, ఆ విషయంలో శుభ్మన్ గిల్కి మనం ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే అతను ది వే హీస్ ఎంకరేజింగ్ హిస్ బౌలర్స్, ది వే హీస్ డీలింగ్ విత్ హిస్ ఫెలో ప్లేయర్స్. ఇండియన్ టీంలో చాలామంది బిగ్ స్టార్స్ ఉంటారు. రైట్. ఇప్పుడు రిషబ్ పంత్ ఈజ్ ఏ సీనియర్ మ్యాన్ టు శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, జడేజా, వీళ్ళందరూ, బుమ్రా, వీళ్ళందరూ శుభ్మన్ గిల్ కంటే చాలా సీనియర్స్. వాళ్ళు చాలా అచీవ్ చేశారు కూడా. వాళ్ళు అలాంటి సీనియర్స్తో కూడా అతను బాగా ఈజీగా మేనేజ్ చేయడం, మ్యాన్ మేనేజ్మెంట్ చాలా బాగుంది అతను. సో దట్ వే హీ గెట్స్ ఫుల్ మార్క్స్ ఇన్ మేనేజ్. స్ట్రాటజీ విషయంలో తర్వాత కొంచెం అగ్రెసివ్ టాక్టిక్స్ విషయంలో ఇంకా కొంత నేర్చుకోవాల్సి ఉంది. బట్ హీ విల్ లెర్న్. ఇట్స్ ఓన్లీ సెకండ్ టెస్ట్ మ్యాచ్. రైట్ సార్. అలాగే మన ఇండియన్ టీం అంటే బౌలింగ్ లైనప్ ఎట్లుందంటారు బుమ్రా లేకుండా? అదే కదా బుమ్రా లేని లోటు. ఇప్పుడు మన రికార్డు కూడా చూస్తే నా దగ్గర స్టాట్స్ రెడీగా లేవు. మనకి తెలుస్తుంది ఏంటంటే బుమ్రా లేనప్పుడు సిరాజ్ చాలా బాగా బౌలింగ్ వేస్తాడు. బుమ్రా ఉన్నప్పుడు బుమ్రా షాడోలో ఉండిపోతాడు. అతను బుమ్రా నేరుగా ఉండిపోయి అతను అంతగా తన పర్ఫార్మెన్స్ మీద అంత దృష్టి పెట్టేట్లేడు. కానీ బుమ్రా ఎప్పుడైతే లేడో అతను ఆ లీడర్షిప్ రోల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నా బుమ్రా ఆప్షన్స్లో అతను హీఈస్ ద లీడర్ ఆఫ్ ది ప్యాక్. బౌలింగ్లో అతనే లీడర్. సో బుమ్రా లేనప్పుడు ఎప్పుడు కూడా బుమ్రా ఆడని మ్యాచ్లో సిరాజ్ రికార్డ్ చాలా బాగుంది. సో ఐ థింక్ బుమ్రా లేని లోటు ఫస్ట్ ఇన్నింగ్స్లో పర్టికులర్లీ అతను తొందరగా వికెట్స్ తీయడం, ముఖ్యంగా బెన్ స్టోక్స్ లాంటి ప్లేయర్స్ని అవుట్ చేయడం చాలా క్రూషియల్. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆకాష్దీప్ ఆల్సో బౌల్డ్ వెరీ వెల్. బోత్ ఇన్నింగ్స్ హీఈస్ ద అవుట్ స్టాండింగ్ బౌలర్ ఇన్ బోత్ ద ఇన్నింగ్స్. బట్ సిరాజ్ కూడా లాస్ట్ మ్యాచ్లో అంత మంచి మ్యాచ్ లేదు అతనికి. తర్వాత ఆస్ట్రేలియా టూర్లో ఫెయిల్ అయ్యాడు, టీంలో తన ప్లేస్ కూడా కోల్పోయాడు. ఇండియా వన్డే టీంలో ప్లేస్ కోల్పోయాడు, ఛాంపియన్స్ ట్రోఫీలో అతను లేడు. కానీ రెగ్యులర్గా మ్యాచ్లు ఆడుతున్నాడు అతను. మీరు చూస్తే ఏంటంటే అతను గ్యాపే లేదు సిరాజ్. బట్ హిస్ ఫిట్నెస్ ఈజ్ వెరీ గుడ్ అండ్ హెస్ డెలివర్డ్. అండ్ ఆకాష్దీప్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఆకాష్దీప్ అంటే వీళ్ళిద్దరూ ఇలా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని ఎవరు ఊహించలేదు. వాళ్ళిద్దరు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అండ్ ప్రసిద్ధ్ కృష్ణ వాళ్ళకి సపోర్ట్ చేయడం, జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా. సో
సో టీమ్ ఓవరాల్గా చాలా బాగా కంబ్యాక్ అయింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత, గెలవాల్సిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి 5 సెంచరీలు చేసి ఓడిపోయిన తర్వాత చాలా బాగా కంబ్యాక్ అయింది టీం. సార్ మరోవైపు అండర్-19 కూడా నడుస్తుంది. సో అండర్-19లో 14 years వైభవ్ కానీ సూర్యవంశీ కానీ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఎలా చూస్తారు దాన్ని? అతను చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. సో అంటే ఇప్పుడే మనం అతని గురించి చాలా చెప్పేసి మరో సచిన్ టెండూల్కర్ లేకపోతే అతను డెఫినెట్గా ఇండియాకి ఆడేయాలి ఇలాంటివన్నీ మనం ఏం మాట్లాడదు. లెట్ us గో ఇన్ ఎ గో అబౌట్ హిమ్ ఇన్ ఎ వెరీ కాషియస్ మేనర్. చాలా కాషియస్గా, చాలా జాగ్రత్తగా అతని విషయంలో మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే 14 yearsలో అతను చాలా అచీవ్ చేస్తున్నాడు. ఐపీఎల్ లాంటి చోట్ల ఫాస్టెస్ట్ 100 కొట్టిన ప్లేయర్ అతను. సార్ అలాంటి ప్లేయర్కి అండర్-19లో ఆడడం పెద్ద విశేషం. అండర్-19 బౌలర్స్ వాళ్ళు చాలా చాలా ఈజీ అతను. సో అక్కడ అతను బ్రహ్మాండంగా రెచ్చిపోయి ఆడుతున్నాడు. బట్ అతను ఇప్పుడే మనం బ్రహ్మరథం పట్టేసి ఆకాశానికి ఎత్తేస్తే చాలా డ్యామేజ్ జరిగింది. 14 yearsలో చాలా ఇంప్రెషనబుల్ ఏజ్ అది. ఆ ఏజ్లో వాళ్ళ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అతని విషయంలో మీడియా కానీ మనందరం కూడా చాలా కాషియస్గా డీల్ చేయాలి. అతన్ని ఆ గ్రోత్ అనేది చాలా పద్ధతిగా, అతను ఇమీడియట్గా ఇండియన్ టీంలోకి రావాలని చాలామంది అంటున్నారు. ఐ డోంట్ థింక్ సో. అంటే వైట్ బాల్ క్రికెట్లో అయినా ఇమ్మీడియట్గా అతను తీసుకురావాల్సిన అవసరం లేదు. లెట్ హిమ్ ప్లే డొమెస్టిక్లో సీనియర్ లెవెల్ ఆడమనండి, ముస్తాక్ అలీ ఆడమనండి, విజయ్ హజారే డొమెస్టిక్ వైట్ బాల్ క్రికెట్ ఆడి అక్కడ కూడా అతను షైన్ అయిన తర్వాత మెల్లగా ఆ ట్రాన్సిషన్ అది ఫ్రమ్ ఏజ్ గ్రూప్ టు హయ్యర్ లెవెల్ చాలా స్మూత్గా ఉండాలి. ఒక ఐపీఎల్ సీజన్ బాగా ఆడినంత మాత్రం ఇమీడియట్గా ఐపీఎల్ కూడా కొద్ది మ్యాచ్లో ఆడాడు అతను, లాస్ట్లో ఆడాడు. సో వీ హ్యావ్ టు వాచ్ హిమ్ కేర్ఫుల్లీ. అతను బాగా జాగ్రత్తగా గ్రూమ్ చేసి ఇండియన్ టీంలోకి తీసుకురావాలి. 14 yearsగా ఒక ప్లేయర్ని తీసుకొచ్చి ఒక స్టార్ అట్రాక్షన్గా అతన్ని అంటే అతన్ని ఇప్పుడు మనం ఈ ఫ్యాషన్ షోస్లో షో స్టాపర్ అని ఉంటారు చూడండి, అట్లా అతన్ని ఒక మార్కెటబుల్ ప్రోడక్ట్గా మనం భావిస్తే కష్టం. వీ హ్యావ్ టు అతన్ని ట్రాన్సిషన్ ఫ్రమ్ జూనియర్ లెవెల్ టు సీనియర్ లెవెల్ చాలా స్మూత్గా చేయాల్సిన అవసరం ఉంది. సార్ నాకు డౌట్ సార్, ఎందుకని టెస్ట్ మ్యాచెస్కి శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేస్తలేరు అంటే ఏం చెప్తారు? శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయట్లేదంటే మరి అతని పర్ఫార్మెన్స్ అవుట్ సైడ్ ఇండియా పెద్ద గొప్పగా లేదు. ఈవెన్ ఇండియాలో కూడా లాస్ట్ టైం ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో, ఇండియన్ సిరీస్లో ఆడిస్తే అతను ఫెయిల్ అయ్యాడు. సో అతను డొమెస్టిక్లో కొన్ని రన్స్ చేశాడు, చాలా బ్రహ్మాండంగా. అతను ఎక్కువ రన్స్ చేసిన కంటే ఐపీఎల్. సో ఐపీఎల్ ఈజ్ నాట్ టెస్ట్ క్రికెట్. అతనికి ఆల్రెడీ మనకు తెలిసిన వీక్నెస్ ఏంటంటే అతను బౌన్సర్లు ఆడడంలో ఇబ్బంది పడతాడు. సో ప్రస్తుతం ఉన్న టీంలో సెలెక్టర్స్ ఏం ప్రయారిటీ తీసుకున్నారంటే ఎవరైతే డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేశారో లైక్ కరుణ్ నాయర్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు పిక్చర్లోకి వస్తాడంటే ఈ తర్వాత మనం ఇంగ్లాండ్ టూర్ తర్వాత ఇండియాలో టెస్ట్లు ఆడబోతున్నాం. సో డొమెస్టిక్ ఇండియాలో హోమ్ గ్రౌండ్లో ఆడబోయే మన హోమ్ టెస్ట్ మ్యాచెస్కి డెఫినెట్గా శ్రేయస్ అయ్యర్ పిక్చర్లోకి వస్తాడు. అక్కడ క్లిక్ అయితే యూ విల్ ప్లే అవుట్ సైడ్ ఆల్సో. అవుట్ సైడ్ కూడా అతను అవకాశం ఇస్తారు. సో అతను తీసుకోపోవడంలో నాకైతే అలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అతను అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసి ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో ఫెయిల్ అయిన తర్వాత అతను మనకి, ఎందుకంటే అభిమన్యు ఈశ్వరన్ లాంటి వాళ్ళు దే హ్యావ్ స్కోర్డ్ మోర్ రన్స్ దాన్ హిమ్ ఇన్ డొమెస్టిక్ మ్యాచెస్ ఆఫ్ లేట్. రైట్ సార్, ఈ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సో ఎలా అనిపించింది మీకు? రవీంద్ర జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు, ఒక 89 అంతా చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఒక 60 సంథింగ్ చేశాడు. సో అతను ఎంత యూస్ఫుల్ బ్యాట్స్మెన్ అనేది మరొకసారి ప్రూవ్ అయింది. బౌలింగ్లో కూడా ప్రాబ్లం ఏంటంటే అతను బేసికలీ ఈజ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్. బౌలింగ్లో నో డౌట్ ఇంగ్లాండ్లో పెద్ద స్పిన్నర్స్కి హెల్ప్ ఉండే అవకాశం లేదు. బౌలింగ్లో అతని నుంచి మనం మరింత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. బౌలింగ్ విషయంలో కొంత డిసప్పాయింటింగ్, బట్ బ్యాటింగ్ విషయంలో మాత్రం ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ అతని నుంచి. ఎందుకంటే ఆ గ్రౌండ్లో ఎక్స్బాస్టన్లో లాస్ట్ టైం కూడా సెంచరీ చేశాడు 2-3 years బ్యాక్ అతను. సో ఇప్పుడు కూడా అతను అదే రకమైన పర్ఫార్మెన్స్. సో బ్యాటింగ్ విషయంలో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్ బాగా చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో, బౌలింగ్ అంత గొప్పగా ఏం చేయలేదు. బట్ క్రూషియల్ వికెట్ బెన్ స్టోక్స్ వికెట్ ఇచ్చాడు లాస్ట్ డే రోజున. బట్ ఓవరాల్గా నాకు ఏమనిపించింది అంటే మనకి సరే లాస్ట్ మ్యాచ్లో ఆకాశ్దీప్, సిరాజ్ బాగా బౌలింగ్ చేశారు, బుమ్రా వస్తున్నాడు. బట్ స్టిల్ వీ నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రైక్ బౌలర్ యాజ్ స్పిన్నర్ మనకి ఇంత మంచి బ్యాటింగ్ ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ని ఆడించుకోండి. వాషింగ్టన్ సుందర్ డ్రాప్ చేసి యూ ప్లే కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ మీకు ఆ వికెట్ టేకింగ్ ఆప్షన్ ఇస్తాడు. సార్ నితీష్ కుమార్ పూర్ పర్ఫార్మెన్స్ అంటారా, ఫెయిల్ అవుతున్నాడు అన్న? పూర్ పర్ఫార్మెన్స్ అనడానికి లేదు, దానికి నేను 2-3 reasons చెప్తాను. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ గాట్ ఎ వెరీ గుడ్ డెలివరీ. అతను బ్యాటింగ్ వచ్చి రావడంతోనే ఒక మంచి ఇన్ కటర్ వచ్చింది, అది దాంతో అతను బౌల్డ్ అయ్యాడు.
సెకండ్ ఇన్నింగ్స్లో అతని రోల్ ఏంటంటే క్విక్ రన్స్ చేయాలి. ఇండియా డిక్లరేషన్ దగ్గరలో ఉంది, రావడంతో ఒక రివర్స్ స్వీప్ ట్రై చేశాడు, మిస్ అయ్యాడు. తర్వాత అతను అవుట్ అయిపోయాడు, 1 రన్ చేసి అవుట్ అయిపోయాడు. అతనికి టీం ఇచ్చిన ఇదేంటంటే నీ స్కోర్ కోసం చూసుకోకు. మనం 1 డేలో కూడా చూస్తాం, మనం లాస్ట్ వచ్చే బ్యాట్స్మెన్ తన ఇండివిజువల్ స్కోర్ కోసం చూడడు, టీం కోసం ర్యాష్గా అంటే కొంచెం ఛాన్స్ తీసుకుని ఆడతాడు. సో అతను ఆ టీం ఇంట్రెస్ట్ ముందు పెట్టుకుని తను డిఫెన్స్ ఆడకుండా తను షాట్ కోసం వెళ్ళి అవుట్ అయ్యాడు, తప్పేం లేదు. బౌలింగ్ విషయం అంటారా, అతను వేసింది 6 ఓవర్లు, ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 ఓవర్లో క్యాచ్ మిస్ చేశాడు రిషబ్ పంత్, లేకపోతే వికెట్ కూడా వచ్చిండేది. సో హౌ కెన్ వి సే హీ హెస్ ఫెయిల్ అవుతారు, అందరూ ఫెయిల్ అవుతారు. రాహుల్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు. సో ఒక ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు, 2 ఇన్నింగ్స్లో క్విక్ రన్స్ చేసే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. బౌలింగ్లో 6 ఓవర్లు వేసిన దాంట్లో ఒక వికెట్ వచ్చిండేది అది. సో ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ అగేన్స్ట్ హిస్ పర్ఫార్మెన్స్. అతను కంటిన్యూ చేయాలి. ఆస్ట్రేలియాలో ఈ డిడ్ రియల్లీ వెల్. అతను ఏదో మన తెలుగువాడు కాబట్టి మనం వెనకేసుకు వస్తున్నామని కాదు. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో సెంచరీ చేశాడు, ఇంకా ఒక 2-3 40s చేశాడు, ఒక 30 చేశాడు. సో అంత కన్సిస్టెంట్గా ఆస్ట్రేలియాలో ఎవరు ఆడలేదు. మిగతా బ్యాట్స్మెన్ చాలా వరకు, అందరూ కాదు చాలా వరకు ఆడలేదు. అలాంటి ప్లేయర్ని మీరు ఒక లాంగ్ రన్ ఇవ్వాలి. సో ఐ థింక్ హీ షుడ్ బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్ ఆల్సో. టీసీపీ సిరాజ్ మియా బౌలింగ్లో అదరగొట్టాడు అంటారా సార్? బ్రహ్మాండంగా ఆడాడు. ఎందుకంటే అతను లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో డిసప్పాయింటింగ్ రన్స్ ఎక్కువ ఇచ్చేయడం, డిసిప్లిన్ లేకపోవడం, దాని నుంచి అతను చాలా బాగా కంబ్యాక్ అయ్యాడు. అది నేను ఇందాక చెప్పినట్టుగా అతను ఫిట్నెస్ కంటిన్యూస్గా టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాడు, కంటిన్యూస్గా ఆల్ ఫార్మాట్స్ ఆడుతున్నాడు. ఒక ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కటే మిస్ అయ్యాడు, అయినా కూడా ఈజ్ మెయింటైనింగ్ దట్ ఫిట్నెస్ అండ్ ఈజ్ మెయింటైనింగ్ దట్ ఇంటెన్సిటీ. ఏ క్యాప్టెన్ అయినా ఈ లవ్స్ టు హ్యావ్ ఎ బౌలర్ లైక్ సిరాజ్. ఎందుకంటే మీరు 20 ఓవర్లో కూడా అదే స్పీడ్తో వేస్తాడు, 20 ఓవర్లో కూడా ఒళ్ళు దాచుకోకుండా అదే ఈ రన్స్ ఇన్ అండ్ బౌల్స్ ఇన్ ద సేమ్ వే. సో అలాంటి బౌలర్ మీ టీంలో ఉంటే కెప్టెన్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో సిరాజ్ని అందరూ ఇప్పుడు ట్రోలర్స్ ఏంటంటే ఒక ఫెయిల్యూరు లేకపోతే ఒకసారి రన్స్ ఇవ్వగానే సిరాజ్ లాంటి వాళ్ళు చాలా సాఫ్ట్ టార్గెట్స్, అతని మీద విపరీతంగా ట్రోల్ చేస్తారు. కానీ అతని పర్ఫార్మెన్సెస్ని ఎవరు గుర్తించని పరిస్థితి. కేప్ టౌన్లో మనం గెలిచామని చెప్పుకున్నాం కదా, కేప్ టౌన్లో 224లో మనం మొట్టమొదటిసారి గెలిచాం, అప్పుడు హీ గాట్ ఎ 5 వికెట్ హాల్. మనం బ్రిస్బేన్లో గెలిచినప్పుడు కూడా హీ గాట్ ఎ 5 వికెట్ హాల్, అండ్ ఇక్కడ ఎడ్జ్బాస్టన్లో గెలిచినప్పుడు కూడా హీ గాట్ ఎ 5 వికెట్ హాల్. మనం ఎప్పుడు గెలవని గ్రౌండ్స్లో గెలిచిన ప్రతిసారి సిరాజ్ వాజ్ అవర్ హీరో. సో అతన్ని మనం 1-2 ఎవరికైనా హెచ్చు తగ్గులు ఎగుడు దిగుళ్ళు ఉంటాయి పర్ఫార్మెన్స్లో. మనం 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయితే సిరాజ్ని ట్రోల్ చేయడం, సిరాజ్ని తీసేయాలి, సిరాజ్ ఇంకా ఎన్ని రోజులు భరించాలి అంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తుంటారు, ఎడాపెడా కామెంట్స్. అంటే ఈ కీబోర్డ్ వారియర్స్కి చేతిలో కీబోర్డ్ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ప్లేయర్స్. వాళ్ళు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు, ఒక ప్లేయర్ అతనికి మరీ ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారంటే మనం కూడా క్రిటిసైజ్ చేద్దాం. కానీ ప్లేయర్కి ఎవరికైనా సరే కొంత ఇన్కన్సిస్టెన్సీ, కొంత ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేయడం వాళ్ళు రోబోస్ కాదు, వాళ్ళకి ఏమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి ఉండదు. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. రవీంద్ర జడేజా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా బాగా ఆడింది కదా సార్? సెకండ్ ఇన్నింగ్స్ బాగా ఆడాడు. అదే నేను చెప్పినట్టు బౌలింగ్ ఒకటే అతని నుంచి మనకి అతని నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం మనం, ముఖ్యంగా రఫ్ క్రియేట్ అయిన దగ్గర. సెకండ్ ఇన్నింగ్స్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు అతను, ముఖ్యంగా బెన్ స్టోక్స్ని చాలా ఇబ్బంది పెట్టాడు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇంకా అతని నుంచి ఇంకా మరింత ఒక ఎండ్లో అతను కనుక టైట్ బౌలింగ్ వేస్తే మన ఫాస్ట్ బౌలర్స్ మరింత ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సార్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే జెమ్మీ స్మిత్ బాగా ఆడాడు అనిపించింది, ఏమంటారు సార్? అదే నరేష్, ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ జెమ్మీ స్మిత్ కూడా కొత్తగా వచ్చారు టీంలో. అవును సార్. వీళ్ళు ఎంత టాలెంటెడ్గా ఉన్నారు. అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 180 చేసి నాట్అవుట్గా నిలిచాడు, సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 80 చేశాడు. మన బౌలర్స్ని ఎవరిని కేర్ చేయలేదు, ఆకాష్ దీప్ని కాదు కదా, సిరాజ్ని కాదు కదా. ఎంత టాలెంటెడ్ ప్లేయర్స్. అలాగే నాట్ టు ఫర్గెట్ హ్యారీ బ్రూక్ కూడా ఎక్స్ట్రాడినరీ టాలెంట్, క్లాస్ ప్లేయర్ అతను. నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అలాంగ్ విత్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, వీళ్ళందరితో పాటు మనం ఎప్పుడు కూడా హ్యారీ బ్రూక్ని గుర్తుపెట్టాం. అండ్ జేమీ స్మిత్ కూడా కీపింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈజ్ నాట్ ఎ గ్రేట్ కీపర్. అవును సార్. అతన్ని ప్యూర్ బ్యాట్స్మెన్గా ఆడించుకోవచ్చు, ఎందుకంటే ఈజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ ఫస్ట్ టెస్ట్లో కానీ ఇక్కడ కానీ. అతను నెక్స్ట్ వాళ్ళు హ్యారీ బ్రూక్ అండ్ జేమీ స్మిత్, ఇంగ్లాండ్ జో రూట్ లాంటి వాళ్ళు రిటైర్ అయినా ఆ లెగసీ కంటిన్యూ చేయగల గ్రేట్ ప్లేయర్స్ వాళ్ళు. ఒక దశలో ఇంగ్లాండ్ హోప్స్ అని కూడా వదిలేసింది కదా సార్. ఈ యంగ్ ప్లేయర్ జెమ్మీ స్మిత్ హోప్స్ కల్పించింది అనుకోవచ్చా? డీలే చేశాడు. అంటే ఎప్పుడైతే మీకు లంచ్ లాస్ట్ ఓవర్లో బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడో వాషింగ్టన్ బౌలింగ్లో, అక్కడే ఇంగ్లాండ్ ఛాలెంజ్ ముగిసిపోయింది. 5 వికెట్లు పోయినాయి, 6 వికెట్లు పోయినాయి అక్కడికి. సో ఆ తర్వాత ఇంకా జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మనకి మెయిన్గా మనకు కలిసి వచ్చింది ఏంటంటే
అండ్ డే 4 రోజున మనం లేట్గా డిక్లేర్ చేసామని అనుకున్నా సరే మనకి ఆ కొద్ది టైంలో 16 అవర్స్లో మనకి 3 వికెట్లు వచ్చాయి. సో అక్కడే ఇంగ్లాండ్ ఛాలెంజ్, ముఖ్యంగా జో రూట్ వికెట్ చాలా ఇంపార్టెంట్. జో రూట్ను ఒక ఎక్స్ట్రాడినరీ డెలివరీతో అవుట్ చేశాడు ఆకాశ్దీప్. జో రూట్ ఇలాంటి సిచ్యుయేషన్లో జో రూట్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు, డ్రా చేసుకోగలడు. సో జో రూట్ని ఎప్పుడైతే మనం 4th డేన అవుట్ చేసామో అక్కడే మనం మ్యాచ్ గెలిచినట్టు అయిపోయింది. ఎందుకంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్కి డిఫెన్స్ పెద్దగా చేత కాదు. బాల్ ఆడి బ్రహ్మాండంగా షాట్లు కొట్టమంటే కొడతారు, కానీ 6 గంటల పాటు లాస్ట్ డే ఒక ఫుల్ డే బ్యాటింగ్ చేయడం అనేది మిగతా బ్యాట్స్మెన్ చేత కాదు. ఆ చేతనైన ఒకే ఒక ప్లేయర్ అంటే జో రూట్. జో రూట్ ఒక ఎండ్లో ఉంటే మిగతా వాళ్ళు కంటిన్యూ చేసి డ్రా వైపు వెళ్ళి ఉండేవారు. కానీ జో రూట్ని మనం ఎప్పుడైతే 4th రోజున సాయంత్రమే లాస్ట్లో అవుట్ చేసామో అక్కడ అవి 100 టెస్ట్ మ్యాచ్ అని చెప్పాలి. సార్ నాకు డౌట్ సార్, ఎందుకు టెస్ట్ మ్యాచెస్లో బౌలర్స్ యార్కర్లు వేయరా సార్? వేయకూడదా, లేకపోతే వాంటెడ్లీ వేయరా? యార్కర్స్ అంటే టెస్ట్ మ్యాచ్లో బ్యాట్స్మెన్ డిఫెన్సివ్ యార్కర్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయంటే బ్యాట్స్మెన్ షాట్స్ కోసం వెళ్తున్నప్పుడు బ్యాట్స్మెన్ యార్కర్ వేయబోయి మీరు మంచి అది ఫుల్ టాస్ పడింది అనుకోండి, లేకపోతే హాఫ్ వాలీ పడింది అనుకోండి, చక్కగా డ్రైవ్ చేసుకుంటారు. టెస్ట్ మ్యాచ్లో మీకు ఎక్కువ మంది ఫీల్డర్స్ బౌండరీ లైన్ మీద ఉండరు. సో అలాంటప్పుడు మీరు అలా ఇస్తే మీరు ఒక 4 బాల్ ఇచ్చినట్టే లెక్క. యార్కర్ వేయాలంటే మీకు బౌలర్ స్కిల్ కావాలి కరెక్ట్గా. అదే మీకు ఎక్కువ ఇట్ టేక్స్ లాట్ అవుట్ ఆఫ్ వ్యూ. బౌలర్కి ఎక్కువ శ్రమ కూడా అవుతుంది దానివల్ల. సో అతను ఎక్కువ ఓవర్ లేడు. సో టెస్ట్ మ్యాచ్లో అరుదుగా యార్కర్స్ వేస్తారు, వేరేనేం కాదు. దానికి ఆ స్పెషల్ స్కిల్ మీరు ఇఫ్ యూఆర్ 100% యాక్యురసీ ఉంటే యార్కర్స్ వేస్తారు. ప్రసిద్ధ్ కృష్ణ ట్రైడ్ కపుల్ ఆఫ్ యార్కర్స్, బట్ బెన్ స్టోక్స్ దాన్ని జాగ్రత్తగా, బెన్ స్టోక్స్ సమ్ అదర్ ప్లేయర్ ప్లేడ్ ఇట్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. సార్ అలాగే కరుణ్ నాయర్కి ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటుంది అంటారా? ఎందుకంటే 2 టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినాడు, ఛాన్సెస్ ఉంటుందా ఫ్యూచర్లో? ఫెయిల్ అయ్యాడంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే 20s 30s చేస్తున్నాడు అతను. 3 ఇన్నింగ్స్లో 20s 30s చేశాడు. పర్టికులర్లీ అతను ఈ టెస్ట్లో ఎడ్జ్బాస్టన్లో నెంబర్ 3లో ఆడాడు. నెంబర్ 3లో ఆడే ప్లేయర్ రోల్ ఏంటంటే న్యూ బాల్ని సీ ఆఫ్ చేయాలి, న్యూ బాల్ మెత్తబడే వరకు క్రీజ్లో ఉండాలి. సో హీ హ్యాడ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ విత్ రాహుల్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 20 చేశాడు. ఉన్నంతసేపు కాస్త బెటర్గా కనిపించాడు. సో న్యూ బాల్ని చాలా వరకు అంటే ఫస్ట్ స్పెల్స్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ వాటిని సీ ఆఫ్ చేయడం, వాటిని దాటుకోవడం, అది ఇంపార్టెంట్. అలా దాటుకున్నాడు అతను. సో అతను మరీ ఫెయిల్ అయ్యాడని చెప్పను. అది ఆ 20s 30sని పెద్ద ఇన్నింగ్స్కి కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. సో అతను 100% ఫెయిల్యూర్ అనడానికి లేదు. మనం పాస్ మార్కులు వేయచ్చు. అతను ఇప్పుడు 35% వేస్తాం కదా మార్కులు, పాస్ మార్కులు. పాస్ మార్కులు వేసి నెక్స్ట్ మ్యాచ్లో పాస్ మార్కులు పడ్డాయంటే మీరు నెక్స్ట్ మ్యాచ్కి ఆడతారు, నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు కదా. సో ఆ పాస్ మార్కులతో అతను నెక్స్ట్ క్లాస్కి పంపించారు, నెక్స్ట్ మ్యాచ్ పంపించారు. 2 టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినడు అనేది చాలా మంది ఫెయిల్ అయ్యారంటే మీరు ఎలాంటి కొరమాంతం చూస్తారంటే ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ చేశాడు, తర్వాత ఒక 50 కూడా రాలేదు అని మనం ఆ ట్రిపుల్ సెంచరీతో పోలిస్తే అతను ఫెయిల్ అయినట్టు లెక్క. కానీ ఇంగ్లాండ్ లాంటి చోట్ల నెంబర్ 3లో ఆడుతూ 30-40 చేయడం అనేది తప్పేం కాదు. సో అతన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే సాయి సుదర్శన్ మనకు ఒక ఆప్షన్ ఉన్నాడు, కానీ అలా మనం ఎంతమందిని మారుస్తారు? సాయి సుదర్శన్ కూడా ఫెయిల్ అయితే మళ్ళీ కరుణ్ నాయర్కి వెళ్ళాలి. అప్పుడు కరుణ్ నాయర్ కాన్ఫిడెన్స్ ఉండదు. అలా కాకుండా మీరు అతను ఫెయిల్యూర్ అయినా 20s 30s చేసిన అది కంటిన్యూ చేశారనుకోండి, నెక్స్ట్ మ్యాచ్లో ఈ కుడ్ స్కోర్ 50 60 ఆర్ ఈవెన్ 100. సో అలాంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఆ కంటిన్యూటీ అనేది ఆ ప్లేయర్కి ఆ సెక్యూరిటీ అనేది కల్పించారు. శుభ్మన్ గిల్ కూడా అదే చెప్పాడు, ప్లేయర్ సెక్యూరిటీస్. సో ఐ సీ దట్ ఐ డోంట్ సీ మెనీ చేంజెస్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. ఏమైనా 1-6 బుమ్రా అయితే ఎలాగో వస్తాడు, 1-6 చేంజెస్ ఉంటాయి. కరుణ్ నాయర్ కంటిన్యూ అవుతాడు నెక్స్ట్ మ్యాచ్ అని అనుకుంటున్నాను. ఈవెన్ నితీష్ రెడ్డి కూడా కంటిన్యూ అవుతాడు అనుకుంటున్నాను. అంటే బుమ్రా ఉంటే సిరాజ్ సరిగా ఫోకస్ చేయడా సార్ బౌలింగ్? అలా ఏం లేదు, బుమ్రా సిరాజ్ కలిసి మంచి అంటే జనరల్గా ఏంటంటే బుమ్రా ఆడని మ్యాచ్లు తక్కువ, ఆ బుమ్రా ఆడని మ్యాచ్ల్లో సిరాజ్ పర్ఫార్మెన్స్ వాస్ గుడ్, బాగుంటుంది. అతను ఏంటంటే లీడర్షిప్, ఇప్పుడు నేనే లీడర్ అని అతని మీద ఒక మనం కిరీటం పెడితే అతను ఈజ్ ఎంజాయింగ్ దట్ పొజిషన్ లైక్ వాట్ శుభ్మన్ గిల్ ఈజ్ ఎంజాయింగ్ హిస్ పొజిషన్ యాజ్ కెప్టెన్. ఇతను కూడా బౌలింగ్ యూనిట్ లీడర్గా ఈజ్ ఎంజాయింగ్ దట్ పొజిషన్ అని అనిపిస్తుంది. సో మొత్తానికి 2 టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి సార్. ఫ్యూచర్ నెక్స్ట్ ఏముంటుంది అంటారు? అంటే నెక్స్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడతాడు. బుమ్రా, ఆకాశ్దీప్ అండ్ సిరాజ్. లార్డ్స్లో ఏంటంటే బౌలర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇప్పుడు లార్డ్స్లో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ జరగబోయేది. సో అక్కడ మన బౌలింగ్ ఈజ్ మచ్ సుపీరియర్. ఇంగ్లాండ్ కూడా అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్ ఏమైనా ఆడించుకుంటారు, బట్ స్టిల్ మనం బౌలింగ్ కూడా బాగుంది కాబట్టి, బ్యాటింగ్ అలాగా బాగుంది కాబట్టి ఈ సిరీస్లో మనం ఆశలు పెట్టుకోవచ్చు. కానీ చెప్పలేం, ఇంగ్లాండ్ కెన్ కమ్ బ్యాక్. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎప్పటికీ చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది. మనం చూసాం కదా, జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్, జో రూట్ లాంటి వాళ్ళు ఎలా బ్యాటింగ్ చేస్తారు, బెన్ డకెట్ ఎలా ఆడతారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో గెలిపించింది బెన్ డకెటే కదా. సో ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళకు ఉన్నారు. సో ఆ టీంని ఎప్పుడు తక్కువగా అంచనా వేయడానికి లేదు. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. 1-1 అయింది కాబట్టి, ఇంత లాంగ్ సిరీస్ ఎప్పుడైతే 1-1 అయిందో రిమైనింగ్ 3 మ్యాచెస్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్.
ఇట్ కుడ్ గో ఐదర్ వే, మనం చెప్పలేం ఎలా టర్న్ అవుతుందని ఎప్పుడు చెప్పలేం. మనకి అవుట్ సైడ్ ఇండియా, ఆస్ట్రేలియా, సేనా కంట్రీస్లో మన రికార్డ్ ఏంటంటే ఒక టెస్ట్ మ్యాచ్ బాగా ఆడతాం, నెక్స్ట్ అదే టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ముఖ్యంగా బ్యాటింగ్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.